శ్రమకు సంబంధించిన అంశాలు వాళ్ళు చర్చించారు. సార్ ఇది చిలికి గాలివానగా మారుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆయనకి సినిమాతోటి సంబంధం ఉంది, ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదంటారా ఈ టైంలో? అయ్యాడేమో, నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అన్నారు, లేకపోతే చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. నాగబాబు మిగతా వాళ్ళకంటే కొంచెం షార్ప్గా పదునుగా మాట్లాడే నాగబాబే పిలిచి ఇది చేశారు. అది జరిగింది. పరిశ్రమ పరంగా ఎలా జరగాలి, టికెట్ల పరంగా ఎలా జరగాలి. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ సినిమాలకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఆయన దాన్ని తట్టుకున్నాడే కానీ రెండింటిని దానికోసం ఆయన ఏం చేయలేదు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అది ఇంకో విధంగా ఉంటుంది. అప్పుడు అటు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. వీటన్నిటినీ చర్చించి కూర్చొని ఉభయ కుశలోపరి పరిశ్రమకు ప్రభుత్వానికి ఒక మాట ఉందండి. అసలు రేవంత్ రెడ్డి వర్సెస్ ఇండస్ట్రీ, కాంగ్రెస్ గవర్నమెంట్ వర్సెస్ ఇండస్ట్రీ అని చూడడం చాలా పొరపాటు. ఒక ఘటన జరిగింది, ఒకానొక సినిమాకు సంబంధించి ఒక థియేటర్ దగ్గర ఒక ఘటన జరిగితే దాని మీద ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాన్ని అంతవరకే కానీ దాని ఊరికే సాగదీసేసి ఇదేదో పరిశ్రమకు సంబంధించింది, లేదా జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడా లేదా చంద్రబాబు నాయుడు రాఘవేంద్ర ఎందుకు కలుసుకున్నాడు, మోహన్ బాబుని ఎవరు బలపరిచారు, ఇవన్నీ వాటి శృతి మించిన ఊహాగానాలు ఇవి. పరిశ్రమ అనేది చాలా డబ్బుతో ముడిపడినటువంటి విస్తారమైన యంత్రాంగము, మనుషులు వేల మంది కావాలి. ఇప్పుడు మీ కృష్ణానగర్ దగ్గర నుంచి అక్కడ జూనియర్ ఆర్టిస్టులు దొరుకుతారు, స్టూడియోలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఏపీలో కూడా ఇవన్నీ కొంత పెంచుకోవచ్చు. కానీ గ్లోబల్ సినిమాలు కూడా వచ్చి రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నప్పుడు ఉదాహరణకు, లేదా ఇంకో కొన్ని శిక్షణాలయాలు ఇట్లాంటివి ఇక్కడ ఏర్పడినప్పుడు ఇదంతా ఒక్కసారి ఏదో ఆంధ్రప్రదేశ్కు మంత్రించినట్టుగా పోదు. ఇప్పటికి కూడా మద్రాసుకు పోతుంటారు, ఇప్పటికి కూడా దక్షిణ ఇంత జరిగిన తర్వాత చాలామంది అక్కడే ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నది ఉంటుంది, ఆంధ్రాలో కూడా విస్తరించవచ్చు. కానీ అల్లు అర్జున్ సమస్య కూడా కాదు, అది పుష్ప 2 ఆ తొక్కిసలాట వల్ల ఉత్పన్నమైన ఒక పరిస్థితిని అదేదో సినిమా పరిశ్రమ అనేదో గమనాన్ని మారుస్తుంది అనుకోవటం, లేకపోతే ప్రభుత్వానికి రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా చూడటం చాలా పొరపాటు. ఇంతవరకు ఎప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు. ఓకే, ఇప్పుడు కూడా అది రాదు. పవన్ కళ్యాణ్కి ఆ మాత్రం, చంద్రబాబుకు ఉంది అది. చంద్రబాబు అంటే బాలకృష్ణ కూడా ఉంటాడు, ఇంకా చాలామంది ఉంటారు అక్కడ. పవన్ కళ్యాణ్కి అది స్వయంగా తెలుసు, అందరిని మించి మెగాస్టార్కి తెలుసు. దిల్ రాజు లాంటి ఆయన ఇక్కడ టీఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నాడు, ఆయనకు తెలుసు. ఇందులో ఎవరు తక్కువ వాళ్ళు, కాబట్టి వాళ్ళు దీన్ని సహేతుకంగా పరిష్కరించుకుంటారు. అయితే ఈ క్లాష్, ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుంది? నిన్న ఉదయం మనం మాట్లాడిన తర్వాత చూస్తే పోలీసులు వాళ్ళ సాక్ష్యాధారాలు విడుదల చేశారు. అటు అల్లు అర్జున్ ఇంటి మీదకి కొంతమంది పోయారు. దానికి ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టి ఏదో యూనివర్సిటీనే పోయినట్టు లేదా అనే అంతదాకా కూడా మనం తీసుకెళ్ళక్కర్లేదు. కానీ మనం గమనిస్తే నిన్న ఎవరి వాదనలు వాళ్ళు చెప్పుకున్నారు, కానీ సాయంత్రానికి అందరూ సంయమనానికి వచ్చారు. అల్లు అరవింద్ను అడిగితే మేము సంయమనం పాటించాల్సిన సమయం, నేనేమి ఇప్పుడు మాట్లాడను. అల్లు అరవింద్ రియాక్షన్ అని అందరూ పెట్టారు, రియాక్ట్ కావడం లేదని చెప్పాడు ఆయన. నో రియాక్షన్, అల్లు అరవింద్ నో రియాక్షన్. మేము తగ్గేదేలా అంటే తగ్గారన్నట్టే, సంయమనం పాటించాల్సిన సమయంలో ఉన్నాము. కాకపోతే దాడులను ప్రోత్సహించడం మంచిది కాదు, ఎవరైనా దాడులను ప్రోత్సహించొద్దని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా సాయంత్రానికి ఆయన ట్వీట్ చేశాడు, సినిమా వాళ్ళ మీద దాడులు ఇట్లాంటివి మంచిది కాదు, మేము సహించే అవకాశం లేదని. పొద్దున పోలీస్ సిపి ఆనంద్తో పాటు ఆయన కంటే ముందు ఏసీపీ విష్ణుమూర్తి అనుకుంటా, ఆయన మాట్లాడారు. ఆయన అనధికారికంగా వ్యక్తిగతంగా ఆయన కొంచెం శృతి మించిన కోపతాపాలు ఆయన ప్రదర్శించారు. వాటిని కూడా ప్రభుత్వము డిపార్ట్మెంటు కొంచెం సీరియస్గా తీసుకున్నాయి, వివరణ అడిగాయి అని వచ్చింది. అల్లు అరవింద్ టోటల్ సైలెన్స్. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు అందరూ తగ్గారు. ఈ ఉద్రిక్తత తగ్గాలి, వివాదం తగ్గాలి, కొంత ప్రశాంతత కావాలి, పరిష్కారం అన్న దిశకు వచ్చారు. సో ఏదో సామెత చెప్తారే, పెద్దక్క ఓలి తెగితే చిన్నక్క ఓలి దానంతగా అదే తెగుతుందని. ముందు ఈ వివాదం ఉద్రిక్తత కొంత సద్దుమణిగితే అది కూడా అవుతుంది. మెగాస్టార్ చొరవ తీసుకుంటే బాగుందని చాలామందికి ఉంది. ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెగిటివ్గా ఆయన అన్నాడు, కానీ చిరంజీవి గారు వచ్చి పరామర్శించుంటే బాగుండేది అని ఒక మాట అన్నారు.
కానీ ఈ సమయంలో చిరంజీవి గారు ఇంకొకరిద్దరు తనకి నమ్మకమైన వాళ్ళని తీసుకొని చొరవ తీసుకుంటే తప్పకుండా ఈ కథ సుఖాంతం చేయగలిగినటువంటి సమర్థత, పెద్దరికం, ఆ గౌరవం కూడా ఆయనకు ఉన్నాయి, ఆ బలం కూడా ఆయనకు ఉంది. అందరూ ఇటు కుటుంబం కావచ్చు, అటు చిరంజీవి గారు మా కాంగ్రెస్ అని ఈ మధ్య రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేశారు కదా మొన్న. ఈ సమస్య వచ్చిన తర్వాత అటు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు అసలు మామ ఎలాగో ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా ఐ హోప్ దీన్ని 25 కోట్లు డిమాండ్ ఏంటి, లేదా 1500 మందితో మేము అటాక్ చేస్తామని చెప్పి సరే కొంతమంది అతిశయోక్తిగా మాట్లాడేవాళ్ళు, ఒక సందర్భం వచ్చిందండి కాబట్టి ఆవేశం రగిలించాలని మాట్లాడేవాళ్ళు, వాళ్ళని గురించి నేను తీవ్రంగా స్పందించను. అటువంటివి అనేక సందర్భాల్లో తీవ్రమైన అంశాలు వస్తుంటాయి. లేకపోతే అసలేంటి అక్కడ ఉండడం ఏంటి, వచ్చేయండి అని మాట్లాడేవాళ్ళు కొంతమంది, తీవ్రంగా ఫేస్బుక్ పోస్టులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు ఎందుకు ఎక్కడ సమస్య వచ్చినా రెచ్చిపోయి వీరశైవుల్లాగా వీరంగం తొక్కేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది జరుగుతుంటుంది, అది వాళ్ళ పాత్ర, వాళ్ళ డ్యూటీ అది. అంతేగాని నిర్ణయించేది వాళ్ళు కాదు, బాధ్యతాయుతంగా ఆలోచించేవాళ్ళు, అధికార బాధ్యత పదవుల్లోనూ హోదాల్లో ఉన్నవాళ్ళు, అలాగే పరిశ్రమలో కీలక పాత్రధారులుగా ఉండి 4 కాలాలు దాన్ని పెంచిన వాళ్ళందరూ చేస్తారు తప్ప ఈ డిమాండ్ల వల్ల అలా తిట్టుకోవాలా. ఇంకొక మాట కూడా చెప్తా, ఒక కోపంలో మాట అనవచ్చు. అవును, నిన్న మనం వివరంగా చర్చించాము, ఎవరి వాదన వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను కదా, కొంచెము శృతి మించింది, విషాదం పంచుకోవాల్సిన సమయంలో వివాదం పెంచుకునే ఒక పరిస్థితి వచ్చింది. దాన్ని తగ్గించుకున్నారు. సాయంత్రానికి సంయమనం మాకు అవసరమని అల్లు అరవింద్ చెప్పిన తర్వాత వాళ్ళ మీద ఏమన్నా చిన్న ఇది జరిగినా నేను ఊరుకోను అని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయనతో మాట్లాడాలని అనుకున్న తర్వాత, ఇది పరిష్కార దిశలో అన్నింటినీ మించి వీటన్నిటితో ముడిపడి ఉన్న దిల్ రాజు గేమ్ చేంజర్. దిల్ రాజు మెగాస్టార్లో గేమ్ చేంజర్స్ అవుతారు. గేమ్ చేంజర్ మొదలైంది కూడా, ఇది అమెరికాలో దాని షో కూడా మొదలైంది. మీరు గమనిస్తే పుష్ప 2 సుకుమారే ఆయన గేమ్ చేంజర్తో కూడా రంగస్థలం తీశాడు కదా. ఆయనే స్వయంగా రంగస్థలానికి అవార్డు రావాలి జాతీయంగా నేను ఆశించాను, వస్తుందని అనుకున్నాను, రాలేదు, కానీ ఈసారి ఆయనకు తప్పకుండా రావాలి అని చెప్పాడు. సో ఇక్కడ మీరు జాతీయ అవార్డు, సుకుమారు, ఇన్ని కామన్ పాయింట్స్ మీరు చూస్తున్నారు. కాబట్టి సర్దుకోవాలని కూడా కోరుకోవాలి మనం, ప్రజలకు కూడా సహేతుకంగా. ఒక్క అభిప్రాయం మనకు వచ్చింది కదా, మరీ 2000 3000 అంటే ఏంటని. సో ఒక పరిమితిలో వీటన్నిటిని అటు వాళ్లకు న్యాయం జరిగేటి ఇది చేయాలి తప్ప, పరిశ్రమ శత్రువు కాదు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏవి పరిశ్రమను ప్రత్యర్థిగా పరిగణించే అవకాశం కూడా లేదు. రేవంత్ కూడా ఆ విషయంలో నాకు తెలిసి అతనికి కూడా ఆ మాత్రం వాస్తవికత ఉంది. ఇవి తాత్కాలిక కలతలు. అందుకని థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్